ప్రాచీన కాలంలో ద్రావిడ రాజ్యాన్ని పరిపాలించే సత్యవ్రతుడు అనే సద్గురువు ఉండేవాడు. అతను విష్ణువును ఆరాధించేవాడు మరియు దేవతను ప్రసన్నం చేసుకోవడానికి అనేక తపస్సులు చేశాడు. ఒకరోజు ఒక నదిలో తన రోజువారీ అభ్యంగన స్నానం చేస్తున్నప్పుడు రాజు సత్యవ్రత తన కర్మలలో భాగంగా దానిని అందించడానికి అతని చేతుల్లో నీటిని కప్పుతాడు. అతని అరచేతుల్లో చిన్న చేప దొరికింది. అతను దానిని తిరిగి నదిలోకి విడుదల చేయబోతున్నప్పుడు చేప అతనితో మాట్లాడింది. పెద్ద జలచరాల నుండి రక్షించమని వేడుకుంది. చేపల విన్నపంతో కదిలిన రాజు దానిని ఇంటికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. మరియు చిన్న కుండలో ఉంచాడు. అయితే చేపలు వేగంగా పెరగడం ప్రారంభించాయి. ఇది త్వరలో కుండ, తర్వాత పెద్ద ట్యాంక్ మరియు చివరికి ఒక సరస్సును కూడా అధిగమించింది. ఇది మామూలు చేప కాదని గ్రహించిన రాజు దానిని సముద్రంలో ఉంచాడు. చేప అప్పుడు విష్ణువుగా తన నిజమైన గుర్తింపును వెల్లడించింది మరియు ప్రపంచాన్ని నాశనం చేసే రాబోయే వరద గురించి రాజుకు తెలియజేసింది. విష్ణువు సత్యవ్రతను ఒక పెద్ద పడవను నిర్మించి అన్ని ధాన్యాలు, మొక్కలు మరియు ప్రతి జాతి జంతువుల ప్రతినిధులను సేకరించమని ఆదేశించాడు. తనతో పాటు 7 మహాఋషులను సప్తఋషి కూడా తీసుకురావాలని చెప్పాడు. ఊహించినట్లుగానే ప్రళయం ప్రారంభమైంది. ప్రపంచాన్ని నీటిలో ముంచెత్తింది. రాజు, ఋషులు మరియు ఇతర జీవులతో కలిసి పడవ ఎక్కాడు. విష్ణువు తన మత్స్యావతారంలో తలపై కొమ్ముతో కనిపించాడు. మత్స్య అప్పుడు కల్లోల సంకాసురుడు బ్రహ్మలోకానికి వెళ్లి వేద్ద దొంగలించి సముద్రంలోకి వెళ్లిపోతాడు. అప్పుడు మత్స్య అవతారంలో ఉన్న విష్ణువు సముద్రములోనికి వెళ్లి వేద్దలను సంకాసురుడితో బికార్యుద్ధం చేసి వేద్దలను తీసుకుని వస్తాడు. మత్స్య వేదాలను బ్రహ్మదేవునికి వేదాలను ఇస్తుంది.